ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఇంకేదైనా కూడా అంటే ఫ్యాన్స్ కోసం కానీ లేకపోతే నార్మల్గా బాస్ ఇలాంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుండు అనేలా మీకేమైనా ఉందా ఒక ఐడియా? బాస్ ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుండంటే ఇంకా ఆయన మానవ దృక్పథంతో చాలా చేశాడు. ఇంకొంచెం కొత్తగా ఇండస్ట్రీకి చాలామంది పాపం ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పటికి చాలామంది వచ్చారు కదా. ఈ జనరేషన్లో కూడా కొంచెం ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ద్వారా ఏమైనా అంటే ఒక ఆడిషన్ లాంటిది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టలేము. ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి బ్లడ్ ఇవ్వడం కాదు కదా, వేరే వాళ్ళు బ్లడ్ ఇస్తే అది చేరుతుంది కదా. అట్లా ఏమైనా సినిమా రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఆయన త్రూ ఏదైనా చేస్తే బాగుంటుంది అంతే. ఎందుకంటే చిరంజీవి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది వచ్చారు. ఇప్పుడు చిరంజీవి దారి చూపిస్తే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏమైనా వస్తే బాగుంటుంది. బట్ ఆయన చేయకపోయినా పర్లేదు అది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్లు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు నేను స్టార్మాలో 2-3 షోస్ చేస్తున్నాను. అది రైటప్ చేస్తాను అండ్ స్టేజ్ మీద కూడా కొన్ని యాక్ట్ చేస్తాను. సో అదంతా బాగానే ఉంది. ఇంకా సినిమాస్లో కొంచెం ట్రై చేయాలి, సినిమాల్లో చెయ్యాలి. మేబీ ఏదైనా బాస్ సినిమాలో కూడా నటించే అవకాశం వస్తుందేమో. అంతకన్నా ఇంకేం కావాలి. బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొన్ని కోట్ల మందికి ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాడికి ఫస్ట్ ఏంట్రా ఇప్పుడు ఎందుకు మేము ఇండస్ట్రీకి వచ్చామా, ఏదో టీవీలో కనిపిస్తామా, టీవీలో కనిపెట్టి ఇంటికి వెళ్తే ఏంటి తెలిసి అడుగుతారు, చిరంజీవి గారిని చూసావా అనేసి అంటారు. అది అంటే ఒక సినిమా ఆయన పేరుని అలా గుర్తుపెట్టుకుంది, చిరంజీవి గారిని చూసావా, చిరంజీవి గారిని కలిసావా, అది కదా. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం అన్నారు. ఇంట్లో ఎప్పుడైనా అంటే ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ ఏమైనా తిట్టడాలు కొట్టడాలు, ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నావు అని చెప్పి అనడాలు, ఆ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? అంటే మేము ఎక్కువ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, ఇంట్లో హాస్టల్లో ఏం చేసినా ఇంట్లో తెలిసేది కాదు. అన్నీ హాస్టల్లో వాటితో దెబ్బలు తినవే, ఇంట్లో ఏమంత దెబ్బలు తినలేము, అన్నీ హాస్టల్లో అయిపోయింది మేము. ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు డుమ్మా కొట్టినప్పుడు ఇప్పుడు మేము అసలు చిరంజీవి గారు హాస్టల్లో కూడా చిరంజీవి గారు ఫోటోకి అట్లా వేసుకునే వాళ్ళం మేము. అప్పట్లో 90sలో ఉండేవి అట్లుండేవి చిరంజీవి గారి ఫోటోలతో, హీరోల ఫోటోలతో మా పుస్తకాలు వచ్చేవి, చిన్న స్టిక్కర్లు వచ్చేవి, గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇవన్నీ దాచుకొని ఇవన్నీ అట్లా వేసుకొని మురిసిపోయేవాళ్ళం మేము అప్పట్లో. అంటే ఊరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కలిసే ఛాన్సులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా ఎక్కువ కలిసావా అని చెప్పేసి ఆ టాక్ వస్తుంది. అంటే సినిమా అంటే చిరంజీవి గారు, ఇప్పుడు ఆకాశం అంటే చుక్కలు చందమా, ఎలాగా సినిమా అంటే చిరంజీవి అంటే అలా మైండ్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో అందుకే అలా అడుగుతుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్లో కూడా ఎవరైనా చిరంజీవి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని మీరు అడగడం, అట్లా వాళ్ళని కలవడం? చాలా మందిని అడిగా చిరంజీవి గారిని కల్పించండి అని. సో ఆయన బిజీలో ఆయన ఉంటారు కదా, చూద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఖచ్చితంగా కలుద్దాం, మనకంటూ ఒక టైం వస్తుంది. టైం కోసం వెయిటింగ్. సో మీరు బేసిక్గా స్టాండప్ కమెడియన్ కూడా? అవునవునవును. అప్పుడు చేసాం స్టాండప్ కమెడియన్, ఒక 5 years బ్యాక్ వరకు చేసాం పటాస్లో. ఆ తర్వాత నుంచి ఇప్పుడు స్టాండప్ కమెడియన్ లేదు. ఇప్పుడు తర్వాత స్కిట్లు చేసాం, ఇప్పుడు రియాలిటీ షోస్ చేస్తున్నాం ఇట్లా. సో బేసిక్గా ఇప్పుడు దీంట్లో బిజీగా ఉన్నారు. మూవీస్లో ట్రై చేస్తానని చెప్పారు. ట్రై చేస్తున్నా, ఇంకా మంచి క్యారెక్టర్ కోసం వెయిటింగ్. వస్తే మాత్రం కన్ఫామ్గా అలా ఒక్కసారైనా బాస్ని హరి అని ఇలా, ఆయన కూడా రామ్ చరణ్ గారి లాగా గుర్తుపెట్టి రామ్ హరి ఫోటో దిగుదాం అంటే ఇంకేం కావాలి? ఆయన డైలాగ్ ఏదైనా గుర్తుండిపోయేది చెప్పగలరా? గుర్తుండిపోయేదంటే ఇంద్రాలో ఉంటుంది, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం, అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అలాగే చెప్పండి ఒకసారి. అలా అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అసలు ఆయన ఫేస్ ఆయన స్టైల్ మనకు రాదు. యాక్చువల్లీ మనం ఎంత ట్రై చేసినా కూడా దింపలేంలే కానీ డిట్టో అలా. కాకపోతే ఆయన స్టైలే డిఫరెంట్, ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే మహామహులు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళందరూ వాళ్ళకి బాగా ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి జనరేషన్ అంటే ఆయన స్క్రీన్లో చూసి 2 కళ్ళు అనుకునేవాళ్ళు అప్పట్లో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళందరూ ఉండగా కూడా ఈయన వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అసలు ఆయన స్టైల్కి కానీ ఆయన కొత్తగా అసలు ఏదైనా అంటే డౌన్ టు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ కూడా ఆయన సెట్లో అదే విధంగా అదే డెడికేషన్తో అంతే కష్టపడడం. చాలా మంది స్టార్లు ఉత్తన అయిపోరు కదా, అంటే మనం నడవడికని బట్టి కూడా ప్రేక్షకుడు మనల్ని ఎలా అర్థం చేసుకోవడం తెలుస్తుంది. పవర్ స్టార్ సార్ కూడా సో ఆయన హీరోగా కనబడితే కొంతమంది ఆదరిస్తారు. సో బయట ఆయన ఎంతోమందికి సేవ చేశాడు, బయట ఎంతోమందికి సాయం చేశాడు కాబట్టి ఆయన ప్రేక్షకులు ఆ లెవెల్లో పెట్టారు. సో మెగాస్టార్ గారు కూడా అంతే, ఆ డౌన్ టు ఎర్త్ ఉంది కాబట్టి, ఆయనకు ఆ మానవ దృక్పథం ఉంది కాబట్టి సో ఈరోజు జనాలు కూడా మెగాస్టార్గా అలా నిల్చోబెట్టారు అనమాట. సో మనం యాక్ట్ చేసింది ఇంత ఉంటే మన మంచితనం ఇక్కడ నిలబెడుతుంది, ఆ మంచితనం వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు స్టార్లు అయ్యారు. పవర్ స్టార్ గారిని కలిసారా?
అయ్యో ఆయన అసలు ఆ ఛాన్స్ కూడా రాలా, ఇంకా ఆయనకి పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఆయన. ఎస్ పాలిటిక్స్ ప్లస్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఆ, చేస్తున్నారు. చేస్తున్నారు. హరిహర వీరమల్లు రాబోతున్నాయి త్వరలో. అసలు ఓజీ కోసం అయితే మొత్తం అంతా వెయిటింగ్. మామూలు కాదు, షేక్ అయిపోద్ది అంతా. సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు పొలిటికల్గా అయితే ఏంటి, లేకపోతే ఒక అన్న ఇన్స్పిరేషన్తో అట్లా వచ్చినా కూడా ఆయన కష్టంతో ఆయన కూడా పవర్ స్టార్ అవునవును. ఫ్యాన్ బేస్ని ఆయన కూడా సపరేట్గా ఆయన స్టైల్ అయింది. సో పవర్ స్టార్ ఆయన. సో అంటే మొదట ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బాస్ దగ్గర రావడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అసలు నిజంగా అన్నదమ్ములు అంటే ఎంత అన్యోన్యంగా ఉంటారు అనేది అప్పుడు తెలిసింది. అంత అంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే వచ్చి మొదటి బ్లెస్సింగ్స్ చిరంజీవి గారు తీసుకున్నారంటే వాట్ బాండింగ్ అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీలో వాళ్ళందరినీ కూడా ఒక పెద్దన్నయ్యలాగా ఎంత బాగా వాళ్ళందరి అంటే ఐ థింక్ క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే ఆయన చూసి వీళ్ళందరూ చిన్న నుంచి ఎదగడం, ఎంతో కొంత ఏ లక్షణాలు ఏదో ఒకటి వాళ్ళు అలవర్చుకోవడం అదంతా ఉంటుంది. అదే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అన్నయ్య వాళ్ళ అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా, సో ఆ అభిమానులు అనేవాళ్ళు అలా అంతలా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళని. సో ఈరోజు మీరు మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రాంలో 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక అభిమానిగా? ఒక అభిమానిగా ఏం చెప్తాం, చిరంజీవి ఆయన పేరు, అభిమానుల హృదయాలే ఆయన ఊరు. అదే అంతకని ఇంకేం చెప్పలేం. ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు, ఎప్పటికీ ఆయన సినిమాలు అలాగే ఉండిపోతాయి. బాస్ ఇంకో 70 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, ఇలాగే స్క్రీన్ మీద అంతే గ్రేస్తో కనబడాలి, అంతే స్టైల్గా కనబడాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నా.